సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు కృష్ణ అండి. ఎక్కడ సార్ మీది? ఉద్దండరాయనిపాలెం గ్రామం అండి, వెలగపూడి రాజధాని ప్రాంతం. సార్ ఈ రోజు ప్రపంచ బ్యాంక్ కానీ మిగతా బ్యాంకులు కానీ ఇస్తున్న డబ్బు అంతటిని కూడా అమరావతి మీదే పెట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. మరి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మీరు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఒకటండి, మనం ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటే లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకున్నప్పుడు బిల్డింగ్ కట్టుకోవడానికి వాడతామా, వేరే వాటికి వాడతామా డబ్బులు? అలానే ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం అని చెప్పే తీసుకుంటున్నారు, వేరే వేరే చెప్పట్లేదు కదా. రాజధాని నిర్మాణానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చుని అప్పు రూపంలో తీసుకునే ప్రభుత్వానికి భారం పడకుండా, ప్రజలకు భారం పడకుండా బ్యాంకు ద్వారా ఏదైతే లోన్ తీసుకుంటున్నారో దాన్ని సర్టెన్ పీరియడ్లో మళ్ళీ అమరావతిలో రాజధాని డెవలప్ అవ్వడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి మళ్ళీ రీపేమెంట్ చేస్తామని చెబుతున్నారు. నిన్న ప్రజాశక్తులు కూడా రాశారు, ఏమని రాశారు, మళ్ళీ అమరావతి ప్రజలను ఎత్తిన భారం వేస్తున్నారు, పన్నులు వసూలు చేస్తున్నారు అని. ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో, ఎక్కడైతే రెవెన్యూ పెంచుతున్నారో ఆ రెవెన్యూనే లోన్ రీపేమెంట్కి వాడుతున్నారు. అంతేగాని ప్రత్యేకించి ఎవరిని ఎత్తినా ఏమీ భారం వేయట్లేదు, రాష్ట్ర ప్రజల మీద ఎక్కడా కూడా భారం వేయట్లేదని స్పెసిఫిక్గా అదే ప్రజాశక్తిలో రాశారు. అమరావతి ప్రాంతంలో ఏ అయితే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారో, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పెరిగే ఆదాయం ఏదైతే ఉందో అది రీపేమెంట్ చేస్తామని చెప్పారు. ఎక్కడా కూడా ప్రజలకు భారం పడకుండా మన రాష్ట్రానికి అసలు ఎవరికైనా కూడా మనం ఒక ఇంటి పేరు ఒక ఊరి పేరు చెప్పుకుంటామంటే ఎంతో గౌరవంగా ఫీల్ అవుతాం. అటువంటిది మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అంటే అసలు ఎంత తల ఉంచుకున్నామో గత 5 సంవత్సరాలుగా తలెత్తుకొని తిరగలుగుతున్నాం. మనం తలెత్తుకొని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం, మా రాష్ట్రం ఇది, మా రాజధాని ఇది అని చెప్పుకోగలుగుతున్నాం. ఇంతకుముందు ఆ పరిస్థితులు లేవు. అటువంటి రాజధానిని డెవలప్ చేసుకుంటుంటే మళ్ళీ 13 జిల్లాలకి కాకుండా అమరావతిలోనే డబ్బులు పెడుతున్నారు అంటున్నారు. 13 జిల్లాల్లోనూ ఉపాధి అవకాశాలు కానీ పారిశ్రామిక అవకాశాలు కానీ అన్నీ పెంచుతూనే ఉన్నారు. విద్యా సంస్థలను కూడా 13 జిల్లాలకి, ఉమ్మడి 13 జిల్లాలకి సమానంగానే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక రాజధానిని అభివృద్ధి చేస్తుంటే రాజధాని కాకుండా ఏమన్నా చేస్తున్నారు? అమరావతిలో రాజధాని కదా, ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే అవసరం అవుతున్నాయో, ప్రభుత్వ విధి నిర్వహణకి ఏవైతే అవసరం అవుతున్నాయో అవి ప్లస్ 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ని డెవలప్ చేస్తున్నారు. అంతకు తప్పించి వేరే ఏం చేయట్లేదు కదా. ఒక 50,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటే రాజధానిలో 50,000 కోట్లలో 18% GST మళ్ళీ గవర్నమెంట్గా వస్తుంది. వచ్చిన దానే రెవెన్యూ అవుతుంది. అలా స్వయం ఉపాధిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టంలో డెవలప్ చేసుకుంటా రాజధానిని ఇంత అంటే సంక్షేమ పథకాలన్నీ సమానంగా అమలు పరుచుకుంటా ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పోలవరం కానీ రాజధాని కానీ ఒక ప్లాన్డ్గా విఘ్నత గల నాయకులుగా కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు. ఇవాళ ప్రజల్లో తిరుగుతా ఎంత అవేర్నెస్, ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఆ మంత్రికి సంబంధించిన పనుల్లో ప్రతి ఏరియాలో తిరుగుతూనే ఉన్నారు. మేము కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి వాళ్ళకి ప్రజలు కానీ అధికారులు కానీ అందరూ సహకరించుకుంటే మన రాష్ట్రం డెవలప్ అయ్యింది, మన రాజధాని డెవలప్ అవుతుంది. దానివల్ల ఎవరికి నష్టం కలగట్లేదు. 6 నెలల్లో అమరావతి ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి నోచుకుంది, ఏ విధంగా పరుగులు పెడతా ఉంది అసలు ఈ రోజు పరిస్థితి? కానీ చాలా ఊపిరి పీల్చుకున్నారండి రైతులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అసలు అగమ్య గోచరంగా అంటే నమ్మి ఒక కలిసి అందరం ఎదుగుదాము, డెవలప్ అవుదాం అనే ఉద్దేశంతో భూములు ఇచ్చినందుకు గత 5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడ్డారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత సంతోషంగా ఉన్నారు. ఏదైనా రియల్ ఎస్టేట్ అడావుట్ చేసినా కూడా 100కి 5 మంది 10 మంది రియల్ ఎస్టేట్ చేసుకుంటారండి. రాజధాని రైతులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కాలేరు కదా. రాజధాని ఎక్కడ డెవలప్ అవుతుందంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సహజంగా వస్తారు. దాన్ని చూసేసి మళ్ళీ అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి మీద విషయం అమ్మటానికి నాయకులు అనేవాళ్ళే కొంతమంది తప్పుదారిలో మాట్లాడటం అనేది అది మంచిది కాదు, ఎవరికి కూడా పద్ధతి కాదు. మన రాష్ట్రము మనం కలిసికట్టుగా డెవలప్ చేసుకోవాలనుకోవాలి. నిజంగా ఏమైనా లోపాలు ఉంటే కనుక అది విమర్శనాత్మకంగా మనం చెప్పగలిగితే కనుక దాన్ని కూడా సరిదిద్దుకుంటానికి కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ రెడీగా ఉందామని వాళ్ళు చెబుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు? అసలు ఆయనకి రాజకీయ నాయకుడు అనే ఎవరు భావించట్లేదండి. మేమైతే నిజంగా భావించట్లా. ఆయన ఒక మోటివ్ తోటి ఒక పర్పస్ తోటి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైతే ఇల్లిటరేట్స్ ఉన్నారో లేదా అమాయకులు ఉన్నారో వాళ్ళని కొంత ఏదో వాళ్ళకి ఇస్తున్నాము, పథకాలు ఇస్తున్నాము అనే మాయ మాటలు చెప్పేసి వాళ్ళని ఒక ట్రాన్స్లో ఉంచేసి అధికారంలోకి రావాలని చూశాడు. 2019లో అది నడిచింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా నమ్మే దుస్థితిలో లేరు. దేనికంటే ప్రతి దానికి ఇవాళ ఒక పార్టీ కార్యకర్తలో లేదంటే ఒక పార్టీ నాయకులో కాదు మాట్లాడుతున్నారు, సామాన్య ప్రజలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు? గత 5 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగిందో తెలిసింది. మళ్ళీ అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రజలందరే జాగ్రత్తగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. మన రాష్ట్రం సగౌరవంగా నిలబడాలి. ఇవాళ ఎన్ఆర్ఐలు
అంత ఎలక్షన్స్ కూడా అంత ఎందుకు కష్టపడ్డారు, వాళ్ళకి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోతుంది ముందు రాష్ట్రం కనుక నాశనం అయిపోతే. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసమే అందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ నిలబడి ఉన్నామండి రాష్ట్రం కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.